హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాంశ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి అందానికి ఆరోగ్యానికి మంచిదైన రాసి ఉసిరికాయతో పప్పుచారు ఎలా చేయాలనేది మీకు చూపించేస్తానండి. దానికోసం నేనైతే మందంగా ఉండే కుక్కర్ అయితే తీసుకున్నాను. దాంట్లోనే ఒక గ్లాసు మామూలు కందిపప్పు, ఒక గ్లాసు అరకందిపప్పు, కొద్దిగా పెసరపప్పు తీసుకున్నానండి. ఈ పప్పునైతే నీట్గా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా వాష్ చేసి పెట్టుకున్నాక ఒక 2-3 గ్లాసులు మంచినీళ్ళు వేసి అయితే పక్కనే నానబెట్టుకోవాలండి. ఈలోపు నేను టమాటాలని ఉసిరికాయలని కూడా వాష్ చేసుకుంటున్నాను. టమాటాలను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న పప్పులో అయితే వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు, ఒక 3 చిల్లీ కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 విజిల్లు వచ్చే వరకు పప్పును అయితే ఉడికించుకోవాలండి. ఈలోపు నేను రాసి ఉసిరికాయని ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని వేరే గిన్నెలో అయితే వేసుకుని కొద్దిగా వాటర్ అయితే వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలండి. 2 సపరేట్గా ఉడికించుకోవాలి. మీకు నచ్చితే కలిపి ఉడికించుకోవచ్చు. పప్పు అయితే ఉడికిపోయిందండి. స్టవ్ ఆపేసాను. ఉసిరికాయ ముక్క కూడా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, ఇలా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ తీసి చూసుకోవాలండి. రాసి ఉసిరికాయ తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. విటమిన్ సి ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్టర్ అండి ఇదైతే. చాలామంది రాసి ఉసిరికాయ అయితే చారు చేసుకుంటారు. సాంబార్ కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఉసిరికాయ వాటర్ అయితే ఉడికిపోయిందండి. ఉసిరికాయ అయితే నేను వాటర్ని సపరేట్ చేసేసి ఉసిరికాయని కొద్దిగా పేస్ట్లా అయితే చేసుకుంటున్నాను. పిల్లలు కొంతమంది ఇష్టంగా తింటారండి ఉసిరికాయ ముక్కల్లాగా. మా పిల్లలు అయితే తినరు, అందుకని స్మాష్ చేసేసి పేస్ట్లా అయితే వేసుకుంటాను. ఇలా మనం రాసి ఉసిరికాయ పేస్ట్ని అయితే పక్కన పెట్టేసుకుందాం జ్యూస్ని. ఇప్పుడు కుక్కర్ అయితే మూత ఓపెన్ చేశానండి. పప్పు చూసారా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పును కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా స్మాష్ అయితే చేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పప్పునైతే పెట్టి మనం ముందుగా ఉసిరికాయ జ్యూస్ చేసాం కదండి, అదైతే వేసేసుకోవాలండి. పప్పులో వేసేసుకున్నాక ఒక 2-3 సార్లు గరిటతో బాగా మరుగుతుందండి. ఇలా మరిగినప్పుడే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇదైతే బాగా మరిగిపోయిందండి. తీసి పక్కన పెట్టేసుకుని నేను పోపుకి అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని పెనం పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని ఫస్ట్గా వెల్లుల్లి అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు పోపు నెట్టుకెళ్ళి పప్పుచారులో వేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే ఉసిరికాయ పప్పుచారు రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.